గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్లో భాగంగా యాసిడ్స్ అండ్ బేసెస్ అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాం అండి. ఈ లెసన్లో నుంచి మనకి ఏపీఆర్జేసీలో కానీ లేదంటే పాలిటెక్నిక్లో కానీ మినిమం 3 మార్క్స్ ఉంటాయి, అంటే 3 మార్కులు వస్తాయి అన్నమాట ఈ లెసన్లో నుంచి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ముందుగా ఈ లెసన్ చెప్పుకోబోయే ముందుగా నేను మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, ఇది కోచింగ్ అనమాట, కాంపిటేటివ్ ఎగ్జాము. సో దీంట్లో ఏంటి అంటే ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. సో మీకు 10th క్లాస్లో లాగా పేరాలు లేదా డిస్క్రిప్టివ్ రాయటం అనేది ఉండదు. సో కాబట్టి ఇక్కడ కూడా ఈ లెసన్లో నేను ఏంటి అంటే ఇంపార్టెంట్ బిట్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాత్రమే డిస్కస్ చేస్తానన్నమాట. ఓకే, సో స్టూడెంట్స్ దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకు అంటే మనకున్న 20 లేదా 25 డేస్లో మనం ఈ లెసన్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అది ఒక్కటి మాత్రమే కాదు. సో ఈ ఏపీఆర్జేసీ లేదా పాలిటెక్నిక్ కోచింగ్ చెప్పాలి అంటే మీకు రెగ్యులర్గా చెప్పే టీచర్స్ లాగా టీచ్ చేయాలంటే కుదరదు. ఆ టీచర్స్ అయితే కనుక ఇది టీచ్ చేయడం కూడా వాళ్ళకి వల్ల కాదనమాట. అంటే నేను చెప్తుంది ఏంటి అంటే వాళ్ళు అకాడమిక్ బాగా టీచ్ చేయగలరు, కానీ ఇక్కడ కాంపిటేటివ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఉన్న తక్కువ టైంలో సిలబస్ కంప్లీట్ చేయాలన్నమాట. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ కాన్సెప్ట్స్లో నుంచి మనకి ఎక్కువ బిట్లు వస్తాయి అనే విషయం కూడా తెలిసి ఉండాలి. కాబట్టి నేను ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ దాంట్లో నుంచి బిట్ ఏ విధంగా అడుగుతాడు అనే విషయాలు మాత్రమే మన క్లాసెస్లో డిస్కస్ చేస్తాను. ఇంకా ఎక్కువ మాట్లాడి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదామండి, క్లాస్ స్టార్ట్ చేద్దామండి. ఓకే, యాసిడ్స్ అంటే ఏంటో చూద్దామండి. ఓకే, యాసిడ్స్ సబ్స్టెన్సెస్ so to taste and terms blue litmus to రెడ్ లిట్మస్. ఓకే, ఏ సబ్స్టెన్సెస్ అయితే టేస్ట్ సోర్గా ఉంటాయో, సోర్ అంటే పుల్లగా అన్నమాట. ఓకే, ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ సోర్ టు టేస్ట్ అండ్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్. ఓకే, అలాంటి సబ్స్టెన్సెస్ అన్నిటిని కలిపి మనం ఏమంటాము అంటే యాసిడ్ అంటాం. ఓకే, ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ సోర్ టు టేస్ట్ అండ్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్, దట్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ యాసిడ్స్. ఓకే, సో దీంట్లో బిట్ ఏమి అడగడు, కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాసిడ్స్ అనేవి బ్లూ లిట్మస్ని ఎలా మారుస్తాయి అంటే రెడ్ లిట్మస్గా మారుస్తాయి. ఇది ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, నార్మల్ ఎగ్జాంపుల్స్ చూద్దాండి. ఓకేనా, లెమన్ అనేది యాసిడ్డే. ఓకేనా, లెమన్లో ఉండే జ్యూసు యాసిడ్. ఓకే, నెక్స్ట్ మిల్క్ ఉంది, మిల్క్లో కూడా ఏముంటుంది అంటే లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఓకే, ఈ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా ఏంటివి అంటే యాసిడ్సే. ఇవి కాకుండా మనకి కెమికల్ అంటే ల్యాబొరేటరీలో సింథసైజ్ చేసినటువంటి యాసిడ్స్ ఏంటి అంటే HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, ఈ 2 యాసిడ్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు అనమాట. సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఏమంటాము అంటే కింగ్ ఆఫ్ కెమికల్స్, రసాయనాల రాజు అంటారు. చాలా ఇంపార్టెంట్. సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఏమంటాము కింగ్ ఆఫ్ కెమికల్స్, రసాయనాల రాజు అంటారు. ఓకే, సో ఇది లెమను, మిల్క్ ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్ అంటే యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ దేనికి ఎగ్జాంపుల్స్ అంటే ఇవేంటి అంటే యాసిడ్సే, కాకపోతే ల్యాబ్లో సింథసైజ్ చేసినటువంటి యాసిడ్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు బేస్ అంటే ఏంటో చూద్దాం. సబ్స్టెన్సెస్ bitter to taste, soapy to touch, terms red litmus into blue litmus. Okay, సో బేసిస్ అనేవి ఏంటి అంటే ఏ సబ్స్టెన్సెస్ అయితే రుచికి చేదుగా, బిట్టర్ అంటే చేదు అన్నమాట, చేదుగా ఉండి
పట్టుకుంటే జారుడు స్వభావాన్ని, అంటే సోపీ టు టచ్, సోపు లాగా జారిపోతాయి అన్నమాట. అలాగుంటే ఆ సబ్స్టెన్సెస్ని ఏమంటాము అంటే బేసెస్ అంటాం. ఏమంటాము? బేసెస్. సబ్స్టెన్సెస్ బిట్టర్ టు టేస్ట్, సోపీ టు టచ్. అలాగే ఈ బేసెస్ ఏం చేస్తాయి అంటే రెడ్ లిట్మస్ని బ్లూ లిట్మస్గా మారుస్తాయి. రెడ్ లిట్మస్ని ఎలా మారుస్తాయి? బ్లూ లిట్మస్గా మారుస్తాయి అన్నమాట. ఓకే, సో ఇవి డెఫినేషన్స్. యాసిడ్స్ అంటే ఇవి, బేసెస్ అంటే ఇవి. బేసెస్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. మనకి జనరల్గా ఏంటి అంటే సోపీ వాటర్ ఉంటుంది కదా, సోపీ వాటర్ అనేది ఏంటిది? బేస్. అలాగే సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం ల్యాబ్లో ఉపయోగించేటువంటి బేసెస్ అన్నమాట. ఓకే, సో ఇవి డెఫినేషన్స్. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటివంటే యాసిడ్స్ టర్న్స్ బ్లూ లిట్మస్ ఇంటూ రెడ్ లిట్మస్ అండ్ బేసెస్ టర్న్స్ రెడ్ లిట్మస్ ఇంటూ బ్లూ లిట్మస్. ఓకే, ఇవి డెఫినేషన్స్. అయితే మనకి ఇక్కడ లెమన్ అనేది టేస్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఓకే, పుల్లగా ఉంటుంది కాబట్టి లెమన్ అనేది బేస్ అని చెప్తాం, సారీ యాసిడ్ అని చెప్తాం. మరి హైడ్రోక్లోరిక్ యాసిడ్ని, సల్ఫ్యూరిక్ యాసిడ్ని కూడా మనం టేస్ట్ చేస్తామా? నో, చేయలేము. ఎందుకంటే ఇవి స్ట్రాంగ్ యాసిడ్స్. స్ట్రాంగ్ యాసిడ్స్ ఏంటి అంటే మన స్కిన్ని బార్న్ చేస్తాయి అన్నమాట, కాలిపోతుంది మన స్కిన్, బేర్ చేయలేదు దాంట్లో మనం టచ్ చేస్తే. కాబట్టి సో నార్మల్గా అంటే వీక్ యాసిడ్స్ని అయితే మనం టేస్ట్ చేసి చెప్పొచ్చు. మరి స్ట్రాంగ్ యాసిడ్స్ని అది యాసిడ్డా బేసా అనేది మనం ఎలాగ డిసైడ్ చేస్తాము, ఎలాగ చెప్తాము? లేదా బేసెస్ కూడా సోపీ వాటర్ అంటే టచ్ చేసి చెప్తాము, కానీ సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ని వీటిని టచ్ చేయలేము, ఎందుకంటే కాలుతాయి అనమాట, స్కిన్ బర్న్ అయిపోయింది. కాబట్టి ఈ యాసిడ్స్ని కానీ బేసెస్ని కానీ మనకిస్తే అవి యాసిడ్డా లేదంటే బేసా అని చెప్పడానికి మనకి కొన్ని ఇండికేటర్స్ కావాలి, కొన్ని ఇండికేటర్స్ అనేవి కావాలి. ఆ ఇండికేటర్స్ ఏంటివో ఇప్పుడు చూద్దండి, చాలా చాలా ఇంపార్టెంట్. బ్లూ లిట్మస్, ఇక్కడ లిట్మస్ పేపర్ అనేది ఒక ఇండికేటర్. ఓకే, అంటే ఇండికేటర్స్ అంటే ఏంటి అంటే ఇచ్చిన సబ్స్టెన్స్ అనేది యాసిడ్డా బేసా లేదంటే న్యూట్రలా అని తెలుసుకోవటానికి ఉపయోగపడే సబ్స్టెన్సెస్ని మనం ఏమంటాము అంటే ఇండికేటర్స్ అంటాం. సో ఇండికేటర్స్ మనకి 2 టైప్స్, ఒకటి న్యాచురల్ ఇండికేటర్, ఇంకోటి వచ్చేసరికి సింథటిక్ ఇండికేటర్. ఒకసారి ఇండికేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇండికేటర్స్ మనకి 2 టైప్స్ అని ఆల్రెడీ చెప్పుకున్నాము. ఒకటి న్యాచురల్ ఇండికేటర్, రెండోది వచ్చేసరికి ఏంటి అంటే సింథటిక్ ఇండికేటర్. ఓకే, సో ఈ న్యాచురల్ ఇండికేటర్ ఏంటివి? న్యాచురల్ ఇండికేటర్స్కి ఎగ్జాంపుల్స్ లిట్మస్, రెడ్ క్యాబేజ్, ఓకే, టర్మరిక్. ఇవన్నీ కూడా ఏంటివంటే న్యాచురల్ ఇండికేటర్స్. అంటే ఇవి మనకి చెట్ల నుంచి వస్తాయి అన్నమాట. సో చెట్ల నుంచి కానీ లేదా జంతువుల నుంచి కానీ వస్తే వాటిని ఏమంటామంటే న్యాచురల్ ఇండికేటర్స్ అంటాం. నెక్స్ట్ సింథటిక్ ఇండికేటర్స్. ఈ సింథటిక్ ఇండికేటర్స్ అనేవి ల్యాబ్లో తయారు చేయబడినాయి అనమాట. అంటే మ్యాన్ మేడ్, ల్యాబ్లో తయారు చేశారు కాబట్టి వీటిని ఏమంటామంటే సింథటిక్ ఇండికేటర్ అంటాము. సో ఇవి వచ్చేసరికి ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ మిథైల్ ఆరెంజ్, తర్వాత ఫినాఫ్థలిన్, ఈ రెండు ఏంటి అంటే సింథటిక్ ఇండికేటర్స్. అయితే ఇక్కడ లిట్మస్ అనేది మనకి ఒక చెట్టు నుంచి వస్తుంది. ఆ చెట్టు పేరు ఏంటి అంటే లైకన్ అనే చెట్టు నుంచి వస్తుంది. ఆ చెట్టు యొక్క లిక్విడ్డే మనము లిట్మస్ పేపర్ని తయారు చేస్తాం అన్నమాట. ఒకవేళ మనకి ఇక్కడ రెడ్ లిట్మస్ అనుకోండి, అది యాసిడ్కి ఏ కలర్ ఇచ్చింది? బ్లూ కలర్ ఇస్తుంది. యాసిడ్ అయితే, సారీ బేస్ అయితే బ్లూ కలర్ ఇస్తుంది. అలా కాకుండా బ్లూ లిట్మస్ అనుకోండి, మనము యాసిడ్లో పెడితే ఏ కలర్ని ఇస్తుంది? రెడ్ కలర్ని ఇస్తుంది. ఒకవేళ న్యూట్రల్ అనుకోండి, లిట్మస్ పేపరు లిట్మస్ని న్యూట్రల్లో పెట్టామనుకోండి, అప్పుడు ఏ కలర్లో ఉంటుంది? జనరల్ కంటే పర్పుల్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్స్ మీకు 10th లో టచ్ అవుతాయి, కానీ ఈ పాయింట్ కొంచెం న్యూ అనమాట. లిట్మస్ పేపర్ని
యాసిడ్లో రెడ్ లిట్మస్ పేపర్ని బేస్లో పెడితే బ్లూ కలర్గా మారుతుంది లిట్మస్ పేపర్. ఒకవేళ బ్లూ లిట్మస్ పేపర్ని యాసిడ్లో పెడితే ఆ లిట్మస్ పేపర్ ఎలా మారుతుంది? రెడ్గా మారుతుంది. ఓకే, అలా కాకుండా లిట్మస్ పేపర్ని న్యూట్రల్ సొల్యూషన్లో పెట్టామనుకోండి, అప్పుడు అది ఏ కలర్లోకి మారుతుంది అంటే పర్పుల్ కలర్లోకి మారుతుంది. ఏ కలర్లోకి మారుతుంది? పర్పుల్ కలర్. లిట్మస్ చాలా ఇంపార్టెంట్. సో లిట్మస్ ఏ ప్లాంట్ నుంచి తయారు చేస్తామంటే లైకెన్ అనే ప్లాంట్ నుంచి తయారు చేస్తాము. లిట్మస్ న్యూట్రల్లో పెట్టినప్పుడు అది ఏ కలర్లోకి మారిపోతుంది అంటే పర్పుల్ కలర్లోకి మారిపోతుంది. ఓకే, అలాగే రెడ్ క్యాబేజ్ లీవ్స్, టర్మరిక్ పౌడరు, ఇవన్నీ కూడా ఏంటివంటే మనకి న్యాచురల్ ఇండికేటర్స్. ఓకే, ఇప్పుడు సింథటిక్ ఇండికేటర్స్ గురించి చూద్దాం. ఓకే, సో సింథటిక్ ఇండికేటర్స్లోకి వచ్చేసరికి మిథైల్ ఆరెంజ్. ఓకే, ఇది మిథైల్ ఆరెంజ్ అనేది యాసిడ్కి ఏ కలర్ ఇస్తుందంటే రెడ్ కలర్ని ఇస్తుంది. యాసిడ్కి ఏ కలర్ ఇస్తుంది? రెడ్ కలర్ని ఇస్తుంది. బేస్కి అయితే ఎల్లో కలర్ ఇస్తుంది. మిథైల్ ఆరెంజ్ అనే ఇండికేటరు యాసిడ్కి అయితే రెడ్ కలర్ని ఇస్తుంది, బేస్కి అయితే ఎల్లో కలర్ని ఇస్తుంది. సో అలాగే ఇప్పుడు మన ఫినాప్థలిన్ నుంచి గురించి చూస్తే ఫినాప్థలిన్ అనేది యాసిడ్కి ఏ విధమైన కలర్ని ఇవ్వదు, నో కలర్. అలాగే బేస్కి ఏ కలర్ని ఇస్తుంది అంటే పింక్ కలర్ని ఇస్తుంది. బేస్కి ఏ కలర్ ఇస్తుంది? పింక్ కలర్ని ఇస్తుంది. ఓకే, సో ఇవి ఇండికేటర్స్. సో ఈ ఇండికేటర్స్ను ఉపయోగించి మనకి ఇచ్చినటువంటి సబ్స్టెన్స్ యాసిడ్డా బేసా అని మనము డిసైడ్ చేస్తాం. ఉదాహరణకి ఇలాగా చిన్న కప్పుల్లో ఇచ్చారనుకోండి, ఒక దాంట్లో యాసిడ్, ఇంకో దాంట్లో బేసు, ఇంకో దాంట్లో న్యూట్రల్, ఏదో ఇలాగ ఇచ్చాడు కొన్ని సబ్స్టెన్సెస్. ఇప్పుడు వీటిలో ఏది యాసిడ్ ఏది బేసు అనే విషయం మనం కనుక్కోవాలి అంటే ఒకవేళ ఇలాగ చెయ్యి పెట్టి మనం చూస్తే కనుక అది మన చెయ్యి బర్న్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన సబ్స్టెన్సెస్ అనేవి యాసిడ్డా బేసా లేదా న్యూట్రలా అనే విషయం మనకు తెలియాలి అంటే మనకి ఇండికేటర్స్ కావాలి. ఓకే, సో ఈ ఇండికేటర్స్ ఏం చేస్తాయి అంటే మనకి ఇండికేషన్ ఇస్తాయి. సో ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి, అంటే ఉదాహరణకి లిట్మస్ పేపర్ వాడుతున్నారు అనుకోండి, రెడ్ లిట్మస్ పేపర్ తీసుకొని నువ్వు కనుక ఒక సబ్స్టెన్స్లో ముంచినట్లయితే అప్పుడు నీకు బ్లూ కలర్లో కనుక చేంజ్ అయితే అప్పుడు ఇదే సబ్స్టెన్స్ అని చెప్తాము, బేస్ అని చెప్తాము. ఒకవేళ బ్లూ లిట్మస్ని తీసుకొని నువ్వు ఈ సబ్స్టెన్స్లో ముంచావు అనుకోండి, ఓకే, డిప్ చేసావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఒకవేళ రెడ్గా మారిందనుకో అప్పుడు ఏమవుతుంది? యాసిడ్. అసలు లిట్మస్ పేపర్ని పెడితే రెడ్కి రాలేదు, బ్లూకి రాలేదు, పర్పుల్ కలర్లోకి వచ్చింది అనుకోండి, అప్పుడు అదేంటిది? న్యూట్రల్ సబ్స్టెన్స్. సో ఈ విధంగా మనము ఇండికేటర్స్ను ఉపయోగించి గివెన్ సబ్స్టెన్స్ యాసిడ్ ఆర్ బేస్ ఆర్ న్యూట్రల్ అనే విషయాన్ని మనము డిసైడ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? సో ఇండికేటర్స్ వలన మనకు ఉపయోగం ఏంటి? బై యూజింగ్ ఇండికేటర్స్ వీ కెన్ డిసైడ్ వెదర్ ద గివెన్ సబ్స్టెన్స్ ఈజ్ యాసిడ్ ఆర్ బేస్ అనే విషయాన్ని మనం డిస్కస్ చేస్తాము. సో ఇక్కడ ఇవన్నీ క్లమ్జీగా ఉంది బోర్డు మీద. ఇప్పుడు నేను ఒక టేబుల్ ఇస్తాను, ఆ టేబుల్ని గుర్తుపెట్టుకుంటే కనుక మీరు ఈజీగా ఈ ఇండికేటర్స్ దేనికి ఏ కలర్ని ఇస్తాయి అనే విషయం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతారు, జనరల్గా కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ఇండికేటర్స్ దేనికి ఏ కలర్ని ఇస్తాయి అనే విషయం డిసైడ్ చేయడంలో జనరల్గా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా నేను ఒక టేబుల్ ఇస్తాను, అలాగే ఈ కలర్ చేంజింగ్ మీద లేదా ఇండికేషన్ మీద మీకు ఎగ్జామ్లో బిట్స్ ఎలాగ అడుగుతాడు అనే విషయాన్ని కూడా డిస్కస్ చేస్తాను. ఓకే, ఒకసారి టేబుల్ చూద్దాం. చూద్దండి ఒకసారి. యాసిడ్ ఇలా ఊహించుకోండి గుర్తుండటం కోసం. ఇలాంటి ఒక కప్పులో యాసిడ్ పోసి ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు మీ చేతికి నేను రెడ్ లిట్మస్ ఇచ్చాను. ఆ రెడ్ లిట్మస్ని ఇచ్చాను. రెడ్ లిట్మస్ని ఇస్తే మీరు ఆ యాసిడ్లో ముంచారు అనుకోండి, డిప్ చేశారు అనుకోండి, అప్పుడు రెడ్ లిట్మస్ ఎలా మారింది? వెంటనే బ్లూ అని చెప్పేస్తారు. నో, రాంగ్ ఆన్సర్. ఎందుకంటే యాసిడ్ అనేది ఎప్పుడైనా బ్లూ లిట్మస్కి రెడ్ కలర్ ఇచ్చింది. ఒకవేళ రెడ్ కలర్ పెడితే రెడ్గానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కప్లో ఉన్నది యాసిడ్ కాబట్టి నువ్వు రెడ్ లిట్మస్ పెడితే అప్పుడు అది ఎలాగుంటుంది? రెడ్గానే ఉంటుంది. జనరల్గా బ్లూ అవుతుంది అని మనం మిస్టేక్ చెప్తాం అన్నమాట. ఇప్పుడు నీకు బ్లూ లిట్మస్ని ఇచ్చాను. ఇప్పుడు నువ్వు బ్లూ లిట్మస్ని కనుక ఈ యాసిడ్లో ఉంచావనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ బ్లూ లిట్మస్ కాస్త ఎలా మారిపోతుంది అంటే రెడ్ లిట్మస్గా మారిపోతుంది.
ఇప్పుడు నీకు ఫినాఫ్థలిన్ ఇచ్చాను. ఫినాఫ్థలిన్ని నువ్వు ఈ లిక్విడ్కి యాడ్ చేసావు అనుకో, డ్రాప్ బై కొన్ని డ్రాప్లు యాడ్ చేసావు అనుకోండి. సో అప్పుడు ఇక్కడ యాసిడ్ కాబట్టి ఫినాఫ్థలిన్ యాసిడ్కి నో కలర్, ఏ విధమైన కలర్ని ఇవ్వదు. అంటే యాసిడ్ ఎలాగుందో అలాగే ఉంటుంది, ఏ విధమైన కలర్ అనేది రాదు. ఇప్పుడు మిథైల్ ఆరెంజ్ని ఇచ్చామనుకోండి. మిథైల్ ఆరెంజ్ని నువ్వు యాసిడ్కి కొన్ని డ్రాప్స్ యాడ్ చేస్తే అప్పుడు అది ఎలాగ మారుతుంది అంటే రెడ్ కలర్లోకి మారుతుంది. ఎలా మారుతుంది? రెడ్ కలర్. సో సింపుల్ ఏంటి అంటే అది ఏ లిట్మస్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. యాసిడ్ కనుక యాడ్ చేస్తే రెడ్ రెడ్ రెడ్. యాసిడ్ అంటే డేంజర్, డేంజర్ సింపుల్ ఏంటి? రెడ్. కాబట్టి యాసిడ్ డేంజర్ కాబట్టి రెడ్ లిట్మస్ పెట్టినా రెడ్గానే ఉంటుంది, బ్లూ లిట్మస్ పెట్టినా రెడ్గానే ఉంటుంది, మిథైల్ ఆరెంజ్ యాడ్ చేసినా రెడ్గానే ఉంటుంది. ఫినాఫ్థలిన్ మాత్రం నో కలర్, ఏ విధమైన కలర్ని ఇవ్వదు. ఓకే. సో నెక్స్ట్, ఇప్పుడు ఈ కప్లో ఉన్నది బేస్ అనుకోండి. నీ చేతికి నేనేమి ఇచ్చాను? రెడ్ లిట్మస్ ఇచ్చాను. నువ్వేం చేసావంటే రెడ్ లిట్మస్ని డిప్ చేసావు దేంట్లో? బేస్లో. ఇప్పుడు రెడ్ లిట్మస్ బేస్కి ఎలా మారిపోతుంది అంటే బ్లూ కలర్గా మారిపోతుంది. ఎలా మారిపోతుంది? బ్లూ కలర్గా మారిపోతుంది. ఇప్పుడు నీ చేతికి నేను బ్లూ లిట్మస్ పేపర్ని ఇచ్చాను అనుకోండి. బ్లూ లిట్మస్ పేపర్ని ఇస్తే అప్పుడు నువ్వు ఈ బేస్లో కనుక డిప్ చేస్తే అప్పుడు నీకేమవుతుంది? బ్లూ లిట్మస్ బ్లూగానే ఉండిపోతుంది. బ్లూ లిట్మస్ అనేది బ్లూగానే ఉండిపోతుంది. అయితే ఇప్పుడు నువ్వు ఫినాఫ్థలిన్ని బేస్కి యాడ్ చేసావనుకో, ఫినాఫ్థలిన్ని బేస్కి యాడ్ చేస్తే అప్పుడు ఫినాఫ్థలిన్ మీకు ఏ కలర్ ఇస్తుంది అంటే పింక్ కలర్ ఇస్తుంది. ఓకే. ఇప్పుడు మిథైల్ ఆరెంజ్ డ్రాప్స్ని నువ్వు బేస్కి యాడ్ చేసావు అనుకో, అప్పుడు మిథైల్ ఆరెంజ్ నీకు ఏ కలర్ ఇస్తుంది అంటే ఎల్లో కలర్ ఇస్తుంది. ఓకే. సో ఈ టేబుల్ గుర్తుంచుకుంటే చాలు, మీకు ఇండికేటర్స్లో ఏ విధమైన డౌట్లు లేకుండా హ్యాపీగా అర్థం చేసుకోవచ్చు. ఇంకొకసారి చెప్తాను వినండి. యాసిడ్కి రెడ్ లిట్మస్ రెడ్ కలర్నే ఇచ్చింది, బ్లూ లిట్మస్ కూడా రెడ్ కలర్కే చేంజ్ అవుతుంది. ఫినాఫ్థలిన్ నో కలర్. సో మిథైల్ ఆరెంజ్ మాత్రం రెడ్ కలర్ని ఇస్తుంది. అంటే యాసిడ్ అంటే అన్ని రెడ్లే ఉంటాయి, ఈ ఫినాఫ్థలిన్కి మాత్రమే నో కలర్ ఉంటుంది, అంటే ఏ విధమైన కలరు ఉండదు. సో ఇప్పుడు బేస్ తీసుకుంటే సో రెడ్ లిట్మస్కి అయినా బ్లూ కలర్కే చేంజ్ అవుతుంది, బ్లూ లిట్మస్ అయినా కానీ బ్లూ కలర్కే చేంజ్ అవుతుంది. ఓకే. బేస్ అంటే బ్లూ కలర్. నెక్స్ట్ ఇప్పుడు ఫినాఫ్థలిన్ యాడ్ చేశారనుకోండి బేస్కి, అప్పుడు ఏ కలర్ వస్తుంది? పింక్ కలర్ వస్తుంది. ఒకవేళ బేస్కి మిథైల్ ఆరెంజ్ని యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఏ కలర్ వస్తుంది? ఎల్లో కలర్ వస్తుంది. ఓకే. ఇది టేబుల్. సో దీని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే, సో ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వశ్చన్ ఏం అడుగుతాడంటే, వెన్ యూ యాడ్ ఫినాఫ్థలిన్ టు బేస్ వాట్ ఈస్ ద కలర్ అంటాడు. అంటే ఫినాఫ్థలిన్ని బేస్కి యాడ్ చేస్తే ఏ కలర్ వస్తుంది? ఏ కలర్ వస్తుందో టేబుల్ ప్రకారంగా పింక్ వస్తుంది. ఓకే. లేదంటే ఇఫ్ ద ఇండికేటర్ మిథైల్ ఆరెంజ్ ఈజ్ యాడెడ్ టు యాసిడ్ దెన్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద యాసిడ్ అంటాడు. అంటే మిథైల్ ఆరెంజ్ని యాసిడ్కి యాడ్ చేస్తే ఏ కలర్ వస్తుంది? రెడ్ కలర్ వస్తుంది. యాసిడ్ ఈజీ, అన్నీ రెడ్లే. ఓకే. ఒకవేళ క్వశ్చన్ ఇలాగ అడుగుతాడు, ఎలాగా? వెన్ యూ యాడ్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ టు ద యాసిడ్ దెన్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద యాసిడ్ అంటాడు. ఫినాఫ్థలిన్ యాడ్ చేస్తే నో కలర్. సో ఇలాగ ఈ టేబుల్ మీద కనీసం ఒక బిట్ అయినా అడిగే అవకాశం ఉంది, కాబట్టి టేబుల్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక అమౌంట్ పే చేసి కోర్స్ తీసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా పాలిటెక్నిక్ కానీ లేదంటే ఏపీఆర్జేసీ కానీ ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకు కూడా మన కోచింగ్ సెంటర్ గురించి కొంచెం ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ.